మన ఏరియా. సింగు నిన్న ఒక చిన్న చిలిపి ప్రశ్న అడగనా? అడుగు యజ్ఞ, నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. నిజంగానే చెప్తావు కదా సింగు? అంటే నీకు సింగు అబద్ధాలు చెప్పేవాళ్ళ కనిపిస్తున్నాడా? అలా కాదు సింగు, నీకు ఆన్సర్ తెలుసో లేదో అని అడుగుతున్నాను. నాకు ఆన్సర్ తెలుసు, ముందు నువ్వు అడుగు. నోటితో చెప్పలేని నిజం ఏంటో చెప్పు. ఏంటి? నోటితో చెప్పలేని నిజమా? ఇదేంటి ఇలా ఉంది? అది చిలిపి ప్రశ్న, అలాగే ఉంటుంది. ఓకే, అయితే నాకు ఆన్సర్ తెలీదు. అదేంటి, నువ్వే కదా చెప్తానన్నావు? చెప్తా అన్నాను, కానీ ఇప్పుడు చెప్పనంటున్నాను. సరే, అయితే నేను చెప్పేమంటావా? ఇంకెందుకు ఆలస్యం, చెప్పేసేయ్. నోటితో చెప్పలేని నిజం కా నిజం. వావ్, అవునా? అల్లరి బాని అల్లరి బన్నీ, అల్లరి బన్నీ, లవ్లీ అల్లరి బన్నీ, అల్లరి బన్నీ. అందరు మెచ్చేటి చక్కటి కుందేలు అల్లరితో పాటు చిల్లర పనులు చేసి హీరో అయినప్పటికీ తప్పటడుగులేసి గొప్ప కామెడియన్ అనిపించుకుంటాడు. లవ్లీ అల్లరి బన్నీ, అల్లరి బన్నీ, లవ్లీ అల్లరి బన్నీ, అల్లరి బన్నీ. పెట్టుబడిగా పెట్టిన మీ డబ్బుని మేము రెట్టింపు చేస్తాం. ఈ రోజు పోటీ చివరి రోజు. బన్నీ టీం, రెడ్ ఆక్టోపస్ టీం ఇప్పుడు పోటీ పడబోతున్నాయి. ఈ పోటీ రసవత్తరంగా ఉంటుంది. బన్నీ టీం తో ఉన్న రోబోట్ తో ఇప్పుడు తలపడబోతున్నారు. తెలివైన ముగ్గురితో కూడిన ఈ టీం కి బన్నీయే కెప్టెన్. నేను బన్నీకి ఫ్రెండ్ని. నాకు బన్నీ టీం అంటే చాలా ఇష్టం. వాళ్ళు బోల్డని సాహసాలు చేస్తారు, అందుకే వాళ్ళకి అభినందనలు తెలుపుతున్నాను. బన్నీ టీం లో ఉన్న మరొక ముఖ్యమైన వ్యక్తి జాన్ ఫ్రాంచ్వా. టీం కి టెక్నికల్ సపోర్ట్ ఇచ్చేది అతని మిత్రుడు తెలివైన రూకీ. మీరు ఎలా ఉన్నారు మిస్టర్ రూకీ? ఇక పోటీ మొదలు పెడదాం. వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే వాళ్ళు గెలవకూడదు. దీనికి కారణం ఆ రుకీనేనంటావా? అయ్యుండొచ్చు, కానీ ఎప్పుడు వాళ్ళే గెలుస్తారు. కుదరదు, వాళ్ళు ఈసారి గెలవడానికి వీల్లేదు. ఎలాగైనా మనమే గెలవాలి. వీరులారా, మీరు వెంటనే బయలుదేరి రెడ్ ఆక్టోపస్ కి సాయం చేయండి. ఏమంటున్నారు వీళ్ళు? ఎంతమందిని వెళ్తారు? ఆ ఏర్పాట్లని చేయకుండా నేను రంగంలోకి దిగుతానా? దానికోసం నేను ఒక పెద్ద పథకం వేశాను. ఇందులో ఏదో విషయం ఉంది. ఇది ఆ గ్రీపే కదా? అద్భుతం. హలో హలో, బన్నీతో మాట్లాడండి 1 ప్రెస్ చేయండి. క్యాబిన్తో మాట్లాడండి 2 ప్రెస్ చేయండి. మిగతా సేవల కోసం 3 ప్రెస్ చేయండి. మేము సిద్ధంగా ఉన్నాం. బన్నీ, అవతలకి వెళ్ళు. ఇప్పుడు నువ్వు ట్రైనింగ్ తీసుకోవాలి. నాకెందుకని ఇప్పుడు ట్రైనింగ్? ఎవరైనా ఇన్ని తింటారా? పిజ్జా కూడా తినేసావు. ఇది కూడా ట్రైనింగ్ ఎక్సర్సైజే. బటన్ వెళ్తే మనం ఎక్సర్సైజ్ చెయ్యొచ్చు. రాను రాను నీకు పొగరు చాలా ఎక్కువైపోతుంది బన్నీ. కానీ నువ్వు ట్రైనింగ్ తీసుకుంటేనే గెలవగలవు, అర్థమైందా? క్యాండీ. ఏంటి కోపంగా ఉన్నావు క్యాండీ? నువ్వు అనవసరంగా ఇంట్లో ఉండి నా కంప్యూటర్ అంతా నాశనం చేస్తున్నావు. ఎప్పుడు నువ్వు నన్ను తప్పుగా అనుకోవటం నీకు బాగా అలవాటైపోయింది. నేను ఆ పని చేయలేదు. ఎప్పుడు ఇలా నోటికొచ్చినట్టు వాగడం తప్ప దేనికి పనికిరావు. మరి ఎత్తుగా చెప్పిన పని చేయి. ఇంకోసారి నా కంప్యూటర్ ని ముట్టుకున్నావంటే ఇలా
చూడు, ఇక మీదట ఈ టీం కి కెప్టెన్ నేనే. నేను వస్తాననుకోలేదు కదా. నువ్వా? అవును, నేనే. అదే నేను అడిగాను. నీకోసం ఒక బహుమతి వచ్చింది. ఏమిటి నువ్వా? ఆహా, అది కాదు క్యాండీ, నేను తీసుకొచ్చాను. ఇదిగో, దీన్ని నీకోసమే తీసుకొచ్చాను. కానీ ఇది నా బహుమతి కాదు, ఎవరిదో. వాడిని ఇప్పుడే బాగా తిట్టొచ్చాను. నేను చెప్పిన పనులన్నీ వాడు చేస్తున్నాడులే. ఓ, ఇది నిజంగా ఒక అద్భుతమైన క్యారెట్, కానీ ఇది ఒక డైమండ్. ఓ, ఇది నేను గెలవడానికి ఇచ్చినట్టున్నారు. వాడి పేరు డీమ్యాన్. డీమ్యానా? అతను ఎవరై ఉంటారబ్బా? ఖచ్చితంగా నా ఫ్యాన్ అయి ఉంటాడు. ఓకే, బండికి చెప్పకు. నాకు ఇలాంటి డైమండ్ వచ్చిందని తెలిస్తే వాడు అసూయ పడతాడు. ఇది నిజమైన డైమండ్గా? తను నన్ను ఇష్టపడుతుంది. మిమ్మల్ని కాదు, మీరు ఇచ్చిన డైమండ్ ని. అది మాత్రం కాదు, డైమండ్ 27 సెంటీమీటర్లు ఎత్తుంటాడు. అది నాకు తెలుసులే. అయినా కూడా మీకు గుర్తు చేస్తున్నాను బాస్. ఆ సంగతి వదిలే, నా తెలివితేటల్ని నువ్వు మెచ్చుకోవాలి. ఇప్పుడు ఆ డైమండ్ ద్వారా బన్నీ గ్యాంగ్ ని నేను కంట్రోల్ చేస్తాను. ఖచ్చితంగా విజయం మనదే. నా ప్లాన్ ఎలా ఉంది? మొదలు పెట్టినప్పుడు బాగానే ఉంటుంది. క్యాండీ, ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేను హీరో అవ్వలేనా? నేను నిజానికి ఓ పెద్ద కత్తి పెట్టుకుని ఉన్న మహా గొప్ప వీరుణ్ణి. నేను తన కోసం ఎన్నో త్యాగాలు చేశాను. మీరు నాకేం చూపిస్తున్నారు? మీరు నిజంగా చాలా తెలివైన చేపలు. నువ్వు కాసేపు ప్రశాంతంగా ఉంటావా? ఇప్పుడు మనం ట్రైనింగ్ తీసుకోవాల్సిన సమయం. నీ అభిమాని అయిన డీమన్ ఎవరో నీకు తెలుసుకోవాలనుంది కదా. ఈ డీమ్యాన్ ఎవరై ఉంటాడనుకుంటున్నావు? నువ్వు ఎవరినైనా అనుమానిస్తున్నావా? బన్నీ, వాడే ఉంటాడా? అనవసరంగా ఈ డైమండ్ నాకు పంపి నన్ను కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నాడేమో. నువ్వేమంటావ్? ఇది చాలా దారుణం. ఇదెలా ఉంది? చూసి జాగ్రత్త. సూపర్, అద్దరగొట్టేశావు. అల్లరి బన్నీ విరామం. 7 అడుగులు వేసి ఒక్కటైన జంట. ఎర్ర చీర కట్టుకున్నది ఎవరి కోసము? ఎర్ర టీ షర్ట్ వేసుకున్నది ఎవరి కోసం? శేఖర్ అండ్ స్వప్న 7వ ప్రశ్నకి చేరువయ్యారా? వీటిలో దేనిని సిటీ ఆఫ్ ఎనర్జీ అంటారు? స్వప్న కంట